సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జిగ్రీస్ మూవీ రివ్యూ. జిగ్రీస్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న ఫ్రెండ్షిప్ నే జిగ్రీ దోస్తాని అంటారు. ఇంకా బలంగా ఉన్న ఫ్రెండ్షిప్ ని జాన్ జిగ్రీస్ అంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏం చేశారు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు అన్నదే ఈ సినిమా. ఎలా ఉంది ఈ జిగ్రీస్? ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అర్థమైంది, మంచి ఫన్ ఎంటర్టైనర్ అని, బడ్డీ కామెడీ అని. ఎస్, బడ్డీ కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా సాలిడ్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఒక విషయం టాప్ గా పేలింది ఈ సినిమాలో అని చెప్పాలి. అదేంటి అంటే కార్తిక్ అనే క్యారెక్టర్ ఉంటుంది. కృష్ణ బూరుగుల అతను చేశారు ఆ పాత్ర. కార్తిక్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్. కార్తిక్ అనే పాత్ర కనెక్ట్ అయింది అనుకోండి, ఈ సినిమా ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అయిపోయిందో అర్థమే కాదు. అంత ఈజీగా అంత ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతాయి. ఆ పాత్రతో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అప్పుడు వేరే రకాలైన ఒపీనియన్స్ ఉంటాయి, కానీ ఆ పాత్ర చాలా వరకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మాత్రం వదిలిపెట్టదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ పాత్ర కాకుండా ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటి గురించి ముందు మాట్లాడుకుని ఆ తర్వాత ఈ కార్తిక్ దగ్గరికి వద్దాం. ఈ సినిమాలో కథ ఏమిటి అంటే చాలా సింపుల్ కథ, కానీ చాలా ఇంట్రెస్టింగ్ కథ. బాగుంది, చాలా మంచి కథ. నలుగురు ఫ్రెండ్స్ రకరకాల కారణాల మూలంగా వాళ్ళు రెగ్యులర్ గా కలుసుకోవట్లేదు. 2 సంవత్సరాలు అయింది అసలు వాళ్ళు కలుసుకుని. అందుకని ఒక ఫ్రెండ్ డిసైడ్ అయ్యాడు వీళ్ళందరినీ ఒకసారి కలపాలి అని. కలిశారు. ఆ తర్వాత అనుకోకుండా వాళ్ళు ఓ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికి? గోవాకి. సడన్ గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయారు అంతే. మారుతి 800 ఆ కారు తీసుకున్నారు. పాత మోడల్, కండిషన్ లో కూడా లేదు. ఆ బండి తీసుకుని గోవా బయలుదేరారు. మామూలుగా కాదు, తొక్కితే గోవాలో ఉండాలి అని ఉత్సాహంగా ఊపుగా బయలుదేరారు. ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, డబ్బు లేదు. ఏవైనా అంటే వాటిని కూడా మూట కట్టి ఎక్కడో పారేశారు. ఎందుకు అంటే క్రేజీ, అదో క్రేజీనెస్. మత్తులో తెలియకుండా చేశారు. కాకపోతే వాళ్ళకి జీవితానికి సంబంధించిన ఒక కొత్త జర్నీని పరిచయం చేయడం కోసం అలా జరిగింది అనే తర్వాత అర్థం అవుద్ది. డబ్బులు లేకుండా వాళ్ళు వాళ్ళ జర్నీని మొదలు పెట్టారు గోవా వైపు. ఈ మధ్యలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఎలాంటి అనుభవాలు వాళ్ళు తీసుకున్నారు, అవి మనకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి తెలుసుకోవడం ఈ సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఎప్పుడు కూడా ఒక గమ్యాన్ని చేరుకోవటం ముఖ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో జర్నీని అబ్జర్వ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే ఆ ప్రయాణమే చాలా విషయాలు నేర్పిస్తుంది, చాలా అనుభవాలు ఇస్తుంది. ఆ అనుభవాలతో జీవితాలు మారిపోతాయి. ఈ నలుగురు ఫ్రెండ్స్ జర్నీ కూడా అలాంటిదే. వాళ్ళు తెలియకుండా మొదలు పెట్టారు. వాళ్ళ జీవితాలకు సంబంధించి ఒక అర్థాన్ని వెతుక్కున్నారు. యూనివర్సల్ పాయింట్ ఇది. మనుషులందరూ కూడా కనెక్ట్ అవుతారు. అందులో ఉన్న ఫిలాసఫీని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ జర్నీలో మనం మేజర్ గా ఈ ఫిలాసఫీని చూడడం. మోటివేషన్ ఉండదు, ఇన్స్పిరేషన్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఫన్ ఉంటది, సరదా ఉంటది, బేభత్సమైన కామెడీ ఉంటది. ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి అలాంటి సందడి చేస్తారు. వాళ్ళందరిలోకి కార్తిక్ దే ఎక్కువ సందడి. కార్తిక్ మూలంగానే వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో కమిట్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది, కొన్ని విషయాల మూలంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోతే అది సరదాగా ఉంటది, అది బాగుంటది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కార్తిక్ క్యారెక్టర్ చాలా స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పాలి. అందులో ఇంటర్నల్ గా ఓ ఫిలాసఫీ ఉంటది. పైకి మాత్రం అల్లరి చిల్లరగా గందరగోళంగా ఉంటది, కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. డెసిషన్స్ ఒక అర్థం పర్థం లేకుండా తీసేసుకుంటా ఉంటది ఆ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. కానీ కార్తిక్ చాలా స్పెషల్ క్యారెక్టర్. కార్తిక్ క్యారెక్టర్ లో ఉండే ఫిలాసఫీ ఏంటో తెలుసా? గడిచిపోయిన గతం తిరిగి రాదు, రేపేం జరుగుద్దో మనకి తెలియదు. ఇప్పుడు ఈ ప్రెసెంట్ మూమెంట్ ముఖ్యం. ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఈ విషయాన్ని ప్రతి మత గ్రంథము చెప్పుద్ది, పురాణాలు చెప్తాయి, ఫిలాసఫర్స్ చెప్తారు, ఫిలాసఫీ చెప్పుద్ది, సైకాలజీ కూడా చెప్పుద్ది. ప్రెసెంట్ లో మాత్రమే ఉంటాడు. ప్రెసెంట్ ఏం చేయాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. మాక్సిమం ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తా ఉంటాడు. అది కార్తిక్ క్యారెక్టర్. దాని మూలంగా అతను బానే ఉంటాడు, కానీ అతని చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటారు. అతను కూడా ఇబ్బంది పడతాడు, కానీ ఎంజాయ్ చేస్తాడు ఆ ప్రాసెస్ ని. రిగ్రెట్ ఫీల్ అవ్వడు, ఇది ఎందుకు చేశాను అని ఫీల్ అవ్వడు, చేసేస్తాడు అంతే. 4000 ఉన్నాయి, వాటితో గోవా దాకా వెళ్ళాలి. రేపటి సంగతి అనవసరం, నెక్స్ట్ మూమెంట్ కూడా అతనికి అనవసరం. ఈ మూమెంట్ ఏం చేయాలి? ఆ 4000లో 2000 తీసుకెళ్లిపోయి బీర్లు పట్టుకొచ్చి, అది అతని క్యారెక్టర్. ఇబ్బంది వచ్చింది అనగానే తెలియకుండానే ఒక అభద్రతా భావాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకుంటారు. కానీ కార్తిక్ అలా కాదు. ఓపెన్ గా తనకి ఏమనిపిస్తే అది చేసేస్తాడు. ఎంత డేంజర్ అయినా సరే పట్టించుకోడు. తర్వాత మూమెంట్ గురించి అస్సలు ఆలోచించడు. అలా చేసేస్తున్నప్పుడు ఏమవుద్ది? గందరగోళం ఏర్పడుద్ది. మిగతా ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. ఏం జరుగుద్ది, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని గందరగోళ పడిపోతారు. కానీ మంచి జరుగుద్ది. ఎందుకంటే హానెస్ట్ గా ఉన్నప్పుడు మనం ఎంత అల్లరి చేసినా దాని తర్వాత పరిణామాలు మంచిగానే ఉంటాయి, మంచే చేస్తాయి. వాళ్ళ జర్నీ అంతా అలాగే కొనసాగుద్ది. చేతిలో రూపాయి లేకుండా గోవా దాకా వెళ్ళిపోతారు. గోవాలో కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రాసెస్ లో కార్తిక్ చేసే అల్లరి సందడే బోల్డంతా ఫన్ అని చెప్పాలి, బోల్డంతా సరదా అని చెప్పాలి. మామూలుగా ఉండదు అసలు కార్తిక్ తో జర్నీ అంటే. అతను అర్థం కాడు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. సిచ్యువేషన్ ని బట్టి తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, తనకు నచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటాడు. ఆ డెసిషన్స్ అన్ని కూడా మిగతా వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తాయి. పోతే ఆ ఇబ్బంది కాసేపే, ఆ తర్వాత ఏదో ఒక సొల్యూషన్ దొరుకుద్ది. ప్రతి సమస్య నుంచి వాళ్ళందరినీ చాలా సేఫ్ గా బయటపడేస్తాడు. కార్తిక్ పాత్రలో కృష్ణ చాలా బాగా చేశాడు, చాలా అంటే చాలా బాగా చేశాడు. అతని హార్డ్ వర్క్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే లెందీ డైలాగ్
డైలాగులు, పుంఖాలు డైలాగులు అతని కోసం రాసి పెట్టేశారు. వాటన్నిటిని గొక్క తిప్పుకోకుండా పర్ఫెక్షన్ తో మంచి టైమింగ్ లో పేల్చి పారేశాడు అంతే. యాక్టింగ్ చేసేటప్పుడు అతను ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. ఆ తర్వాత పోస్ట్ లో కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అతను మామూలుగా కష్టపడి ఉండడు. అంతలా డైలాగులు రాసి పెట్టారు. డైలాగుల మీద డైలాగులు మాట్లాడుతూనే ఉంటాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. వసపెట్ట వాగుడికాయ. ఆ వాగుడుతనాన్ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా చేశాడు కృష్ణ. అతన్ని మాత్రం అప్రిషియేట్ చేయాలి. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు, కృష్ణని అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగా చేశాడు అతని ఎఫర్ట్ ఈ సినిమాకి ప్లస్. మాక్సిమం సినిమా మొత్తాన్ని అతనే తన భుజాల మీద మోసాడు అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ మీద డైరెక్టర్ కూడా విపరీతమైన లవ్ తో ఉన్నారు. ఆ క్యారెక్టర్ ని అలాగే డిజైన్ చేసుకుంటూ వెళ్లారు. ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ పెట్టారు. సిచ్యువేషన్స్ కాదు, డైలాగ్స్ గట్టిగా రాసి పెట్టారు. ఆ డైలాగ్స్ అన్నిటిని అతను పేల్చి పారేశాడు అంతే. కృష్ణ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్. మిగతా క్యారెక్టర్స్ హైలైట్ కాదా అంటే బాగా చేశారు. రామ్ నితిన్ గానీ, మణి గానీ, ధీరజ్ గానీ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగా చేశారు. కాకపోతే వాళ్ళందరినీ కంప్లీట్ గా డామినేట్ చేసేస్తాడు కార్తిక్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. ఎంత ఆపుదామన్నా ఆగదు. ఎంత కంట్రోల్ చేస్తే అంత ఎగిసి పడుద్ది. కామెడీ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో. కాకపోతే సినిమాగా చూసుకుంటే మిగతా ఎలిమెంట్స్ కూడా అవసరం. వాటిని ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రాపర్ గా సెట్ చేసుకోవడంలో డైరెక్టర్ స్మార్ట్నెస్ ని ప్రదర్శించలేదనే చెప్పాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు, రియలిస్టిక్ ఫిల్మ్ కాదు, కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ కంప్లీట్ గా ఇచ్చేయాలి. మడిగట్టుకుని కూర్చోకూడదు. ఫస్ట్ హాఫ్ లో పాటలు అవసరం, డిమాండ్ ఉన్నా చూపించలేదు. దాని మూలంగా కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది సినిమా. మంచి పాటలు ఓ 2 పడున్నట్టయితే ఆ హుషారు వేరుగా ఉండేది. ఫ్రెండ్స్ ట్రిప్ లో ఉన్నారు, జోష్ అన్న పాటలు ఒక 2 పడితే ఊపు వేరేగా ఉండేది. ఇవ్వలేదు. ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారో అర్థం కాలేదు. స్కోప్ కూడా ఉంది. ఒక చోట బారాత్ జరుగుతుంది. అక్కడ ఈ ఫ్రెండ్స్ ని డాన్స్ చేయమని వాళ్ళు కట్టడి చేశారు. చేయకపోతే వదిలిపెట్టేదే లేదు అన్నారు. అక్కడ మంచి పాట పడి ఉన్నట్టయితే ఎంత బాగుండేది. దాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోలేదు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మంచి పాటలు పెట్టున్నట్టయితే బాగుండేది. ఆ తర్వాత హీరోయిన్స్ లేరు, లవ్ లేదు. నలుగురిలో ఒక్కళ్ళకి కూడా లవ్ స్టోరీ లేకపోవడం ఏమిటి విచిత్రం. కాకపోతే పెడితే బాగుండేది. ఆ పోర్షన్ అవసరం. దాని మూలంగా అడ్వాంటేజ్ అయ్యేది. ఇంకొంచెం మైలేజ్ యాడ్ అయ్యేది. డైరెక్టర్ ఆ విషయానికి సంబంధించి ప్రాపర్ గా ఆలోచించలేదని అనిపించింది. రాంగ్ క్యాలిక్యులేషన్ వేశారని అనిపించింది. అలానే ఎమోషన్ గురించి లాస్ట్ వరకు, ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కువ ఫోకస్ చేయలేదు. మాక్సిమం ఫన్ మీద నడిపించేద్దాం, కార్తిక్ క్యారెక్టర్ మీద నడిపించేద్దాం అన్నట్టుగా ఆ సినిమాని ప్లాన్ చేశారు. అలాగే నడిపించారు. నడిచిపోతుంది. అసలు బోర్ కొట్టదు సినిమా. ఎక్కడైనా బోర్ అనిపిస్తుందేమో అన్న అనుమానం వచ్చిన వెంటనే కార్తిక్ తగులుకుంటాడు. డైలాగులతో చింపి అవతలు పారేస్తాడు. కథను మర్చిపోతాం, సిచ్యువేషన్స్ మర్చిపోతాం, అతనికి కనెక్ట్ అవుతాం, ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాం, అయిపోద్ది సీన్. ఇలాగే నడిచిపోయింది. అలా కాదు. ఈ కథ మంచి ఎమోషన్ ని డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి ప్రాపర్ డీటెయిలింగ్స్ తో కథ చెప్పలేదని అనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో సినిమాను ముగించడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి అక్కడ యూజ్ చేసినట్టు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగుంది. ఆ ఎమోషన్ చక్కగా ఉంది. కార్తిక్ క్యారెక్టర్ తో కూడా ఆ ఎమోషన్ ని బిల్డ్ చేసి సినిమా అంతా రన్ చేసుకుని ఉన్నట్టయితే ఆ ఫీల్ వేరేగా ఉండేది. ఓ మంచి కథ అయి ఉండేది. 3 Idiots లాంటి సినిమా అయి ఉండేది. అలాంటి స్కోప్ పెట్టుకుని కూడా క్యాలిక్యులేషన్స్ పరంగా డైరెక్ట్ కొంచెం వెనకడుగు వేశారని అనిపించింది. ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, బోర్ కొట్టలేదు, సరదాగా గడిచిపోయింది. కాకపోతే ఇంకేదో కావాలి, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టయితే బాగుండేది అన్న డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది. కథ అలాంటి డిమాండ్స్ చేస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా పెట్టారు. కొన్ని ఎలిమెంట్స్ ఆయన అలా తీసుకున్నారు ఫ్రెండ్స్ కి సంబంధించి. వాటిని కొంచెం ప్రాపర్ గా డిజైన్ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక మెమరబుల్ ఫీల్ గుడ్ స్టోరీ అయి ఉండేది. ఇప్పుడు ఒక ఫన్ ఎంటర్టైనర్ గా మాత్రమే అనిపిస్తుంది. ఫన్ మాత్రం గ్యారంటీ. ఈ మధ్యన కొన్ని సినిమాలు బాగా మోసం చేశాయి. ట్రైలర్ తోనూ టీజర్ తోనూ సూపర్ గా అట్రాక్ట్ చేసి థియేటర్ కి వెళ్ళిన తర్వాత బాబోయ్ ఎందుకు వచ్చావురా అని భయపెట్టాయి. ఆ బాపత అయితే కాదు. ఈ సినిమా మోసం చేయదు. ట్రైలర్ లో ఏదైతే ప్రామిస్ చేసిందో అదే చూపిస్తారు. డబ్బు వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది, ఇలాంటి మాటలు అయితే రావు. ఖచ్చితంగా ఇచ్చిన టైం కి, పెట్టిన డబ్బుకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతవరకు అయితే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. కొన్ని లోపాలు ఉన్నాయి కానీ మంచి ప్రయత్నం అయితే జరిగింది. ఈ టీం ని ఎంకరేజ్ చేయాలి, చేస్తే బాగుంటుంది.